పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అని డిమాండ్ చేస్తూ విజయవాడలో వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందించారు. కరెంటు ఛార్జీలు పెంచబోము అని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలపై 15,000 కోట్ల రూపాయల భారం మోపారు అని మండిపడ్డారు మల్లాది విష్ణు. ఓవైపు ఛార్జీల బాదుడు, మరోవైపు అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నిత్యావసర సరుకులు పెరిగినాయి, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగినాయి, అలాగే మున్సిపాలిటీలో యూజర్స్ ఛార్జెస్ పెంచారు. దీంతోపాటు ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచి గోల్డ్ లోడ్ కొట్టి వసూలు చేస్తూ ఉన్నారు. వసూలు చేయడమే కాదు, మీటర్లు కూడా పీకుతూ ఉన్నారు సిబ్బంది పోయి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఒక మాట చెప్తారు, అధికారంలో లేకపోయినప్పుడు కూడా ఒక మాట చెప్తారు. ఎందుకంటే బషీర్బాగ్ సంఘటన మనకందరికీ కూడా గుర్తుంది. ఛార్జీలు తగ్గించాలి అని చెప్పని అడిగినటువంటి వ్యక్తుల మీద కాల్పులు జరిపి మరణానికి కారణమైనటువంటి వారు చూశారు. తర్వాత ఎన్నికల సమయంలో ఏం చెప్పారు చూసాం కదా, కరెంటు ఛార్జీలు పెంచము అని 3 చోట్ల మాట్లాడు. పులివెందుల, కర్నూలు, లేకపోతే విజయనగరం ఇలాంటి ప్రాంతాల్లో మేము పెంచము అని చెప్పని అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 కోట్ల రూపాయలు భారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, ఉదాహరణకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకు ప్రతి నెల కూడా గోల్డ్ లోడ్ కొట్టి వసూలు చేస్తూ ఉన్నారు.